జై రామానుజ. భాగవతులందరికీ కూడా అనేక అనేక దాసోహాలండి. ఈరోజు మనం భగవతి రామానుజుల వారి గురించి చెప్పుకుందాం, స్మరించుకుందాం. అడియన్ రామానుజదాసి, తోటవరలక్ష్మి అందరికీ కూడా దాసోహాలు తెలియజేస్తూ చిన్న స్మరణ రామానుజుల వారి గురించి. రామానుజుల వారు మన పాపాలను తొలగించుటకు మన పుణ్యఫలంగా ఈ అవనిపై అవతరించిన పుణ్యమూర్తి భగవద్ రామానుజుల దివాకరుడు. రామానుజ అనే 4 అక్షరాలు చాలు మనం తరించడానికి. అవి అమృత అక్షరాలు. మనలో ఉన్న రోగాలు, బాధలు తొలగి పరమాత్మ అనుగ్రహానికి కలిగించే దివ్య అవతార మంత్రం రామానుజ అనే 4 అక్షరాలు. ఉభయ విభూతులను చేత ధరించి ఆదిశేషుని అంశగా ఈ భూమిపై అవతరించి చేతనులందరినీ తరింపచేసిన పవిత్రమూర్తి భగవద్ రామానుజుల వారు. అట్టి రామానుజుల వారు తిరుమలకు శ్రీనివాసుని దర్శనార్థం వచ్చారు. 7 కొండలు మనకు మాత్రం కొండలే అవి. కానీ రామానుజుల వారికి నిత్యం ఆరాధించే స్వయంగా పరమాత్మ వేంచేసి ఉండే శాలిగ్రామ మూర్తులు. అక్కడ కనిపించే చిన్న రాయిని పరమాత్మగా భావించారు రామానుజుల వారు. వాటిపై పాదం మోపడం రామానుజుల వారికి మనసు చాలా కష్టంగా అనిపించింది. భగవత్ అపచారంగా అనిపించింది. తిరుమల సన్నిధికి చేరాలి, ఎలా చేరాలి, సేవించాలి, ఎలా సేవించాలి, అందుకు నేను ఏం చేయాలి అని చాలా ఆలోచించారు స్వామి. అప్పుడు రామానుజుల వారు పాదాలు ఆ పవిత్ర శాలిగ్రామ మూర్తులకు తగలకూడదు, అందుకని కాళ్లను వెనుకకు మడచి వస్త్రంతో కట్టి మోకాళ్లతో తిరుమల గిరులను ఎక్కడానికి సంకల్పించారు రామానుజుల వారు. కంటికి ఎదురుగా ఉన్న శాలిగ్రామ మూర్తులకు ప్రణమిల్లుతూ మోకాళ్లపై 7 కొండలు ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వట్టి మహానుభావులు భగవద్ రామానుజుల వారు. అలా ఆ విధంగా మోకాళ్ళతో స్వామిని సేవించి ఆ శ్రీనివాసుని సేవించిన తర్వాత శ్రీమన్నారాయణుడిగా నిర్ధారణ చేసి శంకు చక్రాలను అనుగ్రహించి వైకానస ఆగమ రీతిలో అర్చన ఉత్సవాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు భగవద్ రామానుజుల వారు. శ్రీనివాసుడికి సాంప్రదాయ ఆలయ పద్ధతిని చాలా దిట్టంగా ఏర్పాటు చేసి అక్కడ ఆచరించేలాగా చేసిన మహనీయులు రామానుజుల వారు. శ్రీనివాసునికి ఆచార్య స్థానీయులై జ్ఞాన ఉపదేశ ముద్రతో అర్చామూర్తిగా ఆలయంలో రామానుజుల వారు వేంచేసి ఉంటారు. అందుకే ప్రతి చోట కూడా రామానుజుల వారు అంజలి ముద్రతోటి ఉంటారు. అంటే 2 చేతులు నమస్కార ముద్రతోటి ఉంటారు. ఎందుకు నమస్కార ముద్రతో ఉంటారు అంటే గనక మనందరినీ కూడా ఉద్ధరించడానికి, మనల్ని అందరినీ కూడా పాపాల నుండి తొలగించడానికి ఎప్పుడు కూడా మన తరపున శరణాగతి చేస్తూ ఉంటారన్నమాట రామానుజుల వారు. అందుకే ఎప్పుడు అంజలి ముద్రతో ఉంటారు భగవద్ రామానుజుల వారు. కానీ ఈ శ్రీనివాసునికి ఆచార్యుడై జ్ఞానం ఉపదేశం చేశారు కాబట్టి తిరుమలలో స్వామి ఎలా ఉంటారు అంటే ఉపదేశ ముద్రతో అర్చామూర్తిగా ఉంటారు. అందుకని అక్కడ అంజలి ముద్రతోటి ఉండరు రామానుజుల వారు. అందరూ కూడా సేవించుకున్నారు కదా. అలాంటి రామానుజుల వారు అంతటి పవిత్ర మూర్తి అన్నమాట రామానుజుల వారు. ఎంతో మందికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి తరించడానికి మార్గం చూపిన మహనీయులు. తిరుమల గిరుల యొక్క పవిత్రతను కాపాడడానికి తాను మోకాలపై నడిచి పవిత్రతను కాపాడిన మార్గాన్ని చూపించిన మహానుభావులు రామానుజుల వారు.
శ్రీనివాసుడికి ఆచార్యులై రామానుజుల వంటి పవిత్రమూర్తుల యొక్క మంగళాశాసన ప్రభావం వల్లే ఇప్పుడు శ్రీనివాసుడిని దర్శించిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరునట్లు అనుగ్రహిస్తున్నాడు శ్రీనివాసుడు. ఈ విధంగా రామానుజుల వారి గురించి చిన్న స్మరణ ఈరోజు చేసుకున్నాం. జై రామానుజ, జై జై రామానుజ.